ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని, స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకుని గత 11 ఏళ్లుగా పాత శివాలయంలో మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. సోమవారం దేవస్థానంలో ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో దాతలు ముందుకు వచ్చి సహకరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఆ పరమశివుడి దయతో ప్రతి సంవత్సరం ఇదే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వివి రమణకుమారి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించగా, జొన్నాదుల శ్రీనివాసరావు గురుస్వామి, దుర్గాంబ, శివమణికంఠ, మణిసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 3000 మంది భక్తులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి గంగానంపేటలోని పాత శివాలయంలో గత 11 సంవత్సరాలుగా అన్నప్రసాద కార్యక్రమం శివరాత్రి శివకళ్యాణ నిమిత్తంగా జరుగుతుంది. ఇది 11వ సంవత్సరం. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. వాళ్ళందరికీ రామేశ్వర స్వామి కరుణా కటాక్షాలు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది గత 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం సుమారు 3000 మంది అన్నప్రసాదానికి హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు.